శాంతి 3/3/2024 అవ్యక్త మురళి ఆధారంతో సేవ చేస్తూ కూడా విదేహీ స్థితిని అనుభవం చేసే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను సర్వశ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మను, భాగ్య విధాత తండ్రికి డైరెక్ట్ సంతానాన్ని. నావన్నీ అతీతమైనవి. నేను శాంతిని ఇష్టపడే ఆత్మను. శాంతి నా స్వధర్మం. శాంతిధామము నా నిజమైన ఇల్లు. నేను తిరిగి నా ఇల్లైన శాంతిధామానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఆత్మను. ఈ దేహం నుండి అతీతంగా ఉన్నాను. ఎగురుతూ ఉన్నాను. నా ఇల్లైన శాంతిధామంలో నా బాబాకి పూర్తిగా దగ్గరగా వెళ్ళి కూర్చున్నాను. బాబా నుండి వెలువడుతున్న శక్తిశాలి పవిత్ర కిరణాలు ఆత్మైన నాపై పడుతున్నాయి. నా రాయల్ రూపాల యొక్క జీవన బంధనం అనే దారాలను కాల్చి సమాప్తం చేస్తున్నాయి. నాకు ఒక్కసారిగా తేలికతనం అనుభవం అవుతుంది. అన్ని రకాల బంధనాల నుండి ముక్తి అయిపోయాను. నాకు విదేహీతనము మరియు జీవన్ముక్తి స్థితి యొక్క లోతైన అనుభవం అవుతుంది. నేను అన్ని రకాల వాయుమండలాల ప్రభావాల నుంచి ముక్తి అయిపోయాను. నేను జీవన్ముక్తి యొక్క సీట్ పైన సెట్ అయి ఉన్నాను. ప్రతి పరిస్థితిని ఆట అనుకొని సహజంగా దాటేస్తున్నాను. మొత్తం విశ్వంలో అందరికన్నా అత్యంత సంపన్నమైన ఆత్మను నేను. రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ నేనే. నా ప్రతి అడుగులో పద్మాల సంపాదన ఉంది. నాకు బాబా నుండి సర్వ అవినాశీ ఖజానాల యొక్క ప్రాప్తులన్నీ లభిస్తున్నాయి. నా ఎదురుగా ఇప్పుడు ఒక దృశ్యం కనిపిస్తుంది. బాబా నా చేతిలో ఒక బంగారు ట్రేను పెట్టారు. బాబా ఆ ట్రే నిండా అమూల్యమైన
వజ్రాలు ముత్యాలతో దాన్ని నింపేశారు. నేను ఈ వజ్రాలను ముత్యాలను సర్వాత్మలకు పంచుతూ ఉన్నాను. బాబా ఈ ట్రేని ఇంకా ఇంకా కూడా వజ్రాలు ముత్యాలతో నింపుతూ ఉన్నారు. నేను సదా నిండుగా ఉన్నాను. సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్తో బాప్దాదా యొక్క, బ్రాహ్మణ పరివారం యొక్క మరియు సర్వాత్మల యొక్క ఆశీర్వాదాల్ని ప్రాప్తి చేసుకునే ఆత్మను. ఈ అవినాశీ ఖజానాలను పంచటంలో నాకు చాలా ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది. నా భక్తాత్మలు నా ఈ ఆశీర్వాదాలనే ద్వాపరయుగం నుండి నా జడ చిత్రాల ద్వారా ప్రాప్తి చేసుకుంటూ వస్తున్నారు. నేను విశేషమైన సేవ చేసేటువంటి ఆత్మను. నేను సేవలో స్థితిపైన అటెన్షన్ పెట్టేటువంటి ఆత్మను. నేను బ్యాలెన్స్ పెట్టేటువంటి ఆత్మను. నాకైతే అంతా మంచి జరుగుతుంది, మంచి జరిగేదే ఉంది. నా ద్వారా సేవ సహజంగా స్వతహాగా నిర్విరామంగా జరుగుతుంది. నేను ఉల్లాస ఉత్సాహాల్లో ఉంటూ సేవ చేసే ఆత్మను. ఏ సేవా ప్లాన్ను తయారు చేసినా ఆలోచించిన తర్వాత క్షణంలోనే నా స్థితి ప్లెయిన్గా అవుతుంది. సఫలత నా మెడలో హారం వంటిది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను సుఖభరితమైన ఆలోచనలతో మరియు సుఖభరితమైన స్థితి ద్వారా, మనస్సు ద్వారా సేవ చేసేటువంటి ఆత్మను. నేను జ్ఞాని ఆత్మను, సర్వశక్తి సంపన్న ఆత్మను, సదా బంధన్ ముక్త ఆత్మను, సదా ఆత్మిక నశాల్లో ఉండేటువంటి ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, ముళ్ళ అడవిని అంతం చేసి పుష్పాల తోటగా తయారు చేయడమే తండ్రి కర్తవ్యం. దీని ద్వారానే నెంబర్ 1 ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది. ప్రశ్న: ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క ఫస్ట్ క్లాస్ శాస్త్రము ఏది మరియు ఎలా? జవాబు: గీత ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క ఫస్ట్ క్లాస్ శాస్త్రము. ఎందుకంటే గీత ద్వారానే తండ్రి అనేక అధర్మాలను వినాశం చేసి ఏకధర్మ స్థాపనను చేశారు. గీతలోనే కామం మహాశత్రువు అన్న భగవంతుని మహావాక్యాలు ఉన్నాయి. ఎప్పుడైతే కామం అనే శత్రువుపై విజయాన్ని పొందుతారో అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ స్వతహాగా జరుగుతుంది. ఇది ఒక్క తండ్రి పని మాత్రమే, మానవ మాతృలెవ్వరిది కాదు. ఓం శాంతి. శివ్ భగవాను వాచ: తండ్రి కూర్చొని
ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచాన్ని అయితే ఆసురీ ప్రపంచము అని తప్పకుండా అంటారు. కొత్త ప్రపంచాన్ని దైవీ ప్రపంచము అని అంటారు. దైవీ ప్రపంచంలో మనుషులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఈ రహస్యాన్ని కూడా ఎవరికైనా అర్థం చేయించాలి. ఫ్యామిలీ ప్లానింగ్ మినిస్టర్లో ఎవరైతే ఉంటారో వారికి అర్థం చేయించాలి. వారికి చెప్పండి, గీతలో చెప్పిన దాన్ని అనుసారంగా ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క డ్యూటీ అయితే ఒక తండ్రిదే. గీతలో చెప్పిన దాని అనుసారంగా ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క డ్యూటీ అయితే ఒక తండ్రిదే అయింది. గీతనైతే అందరూ అంగీకరిస్తారు. గీత ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క శాస్త్రము. గీత ద్వారానే తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. డ్రామాలో ఆటోమేటిక్గా వారి పాత్రగా ఈ విధంగా నిశ్చయించబడి ఉంది. తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అంటే పవిత్రమైన నేషనాలిటీని స్థాపన చేస్తారు. మనల్ని దేవీ దేవతా ధర్మానికి చెందిన వారనే చెప్పుకుంటారు. గీతలో భగవంతుడు స్పష్టంగా తెలియచేశారు, నేను ఏకధర్మ స్థాపనను చేయడానికి, మిగిలిన అనేక ధర్మాల వినాశనం చేయడానికి వస్తాను. దీని ద్వారా నెంబర్ 1 ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది. మొత్తం సృష్టిపై జైకారాలు జరుగుతాయి. మరియు ఒక్క ఆది సనాతన ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడు ఎంతోమంది మనుషులు ఉన్న కారణంగా ఎంతో చెత్త ఉంది. అక్కడ జంతువులు, పక్షులు అన్నీ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. వాటిని చూస్తేనే మనసు సంతోషిస్తుంది. భయపడాల్సిన విషయం ఏది ఉండదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మనం పిలిచింది వచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ చేయండి అంటే పతిత కుటుంబాలను తిరిగి తీసుకువెళ్ళండి, పావన కుటుంబాలను స్థాపన చేయండి అని బాబా, మీరు వచ్చి పతిత ప్రపంచాన్ని అంతం చేసి కొత్త పావన ప్రపంచాన్ని తయారు చేయండి అని మీ అందరూ అనేవారు. ఇది తండ్రి ప్లానింగే. చూడటంతోనే మనస్సు సంతోషిస్తుంది. లక్ష్మీనారాయణలను చూసినప్పుడు మీ మనసు సంతోషిస్తుంది కదా. అక్కడైతే యథా రాజా రాణి తథా ప్రజ అందరూ ఫస్ట్ క్లాస్గా ఉంటారు. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క యుక్తి డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. పిల్లలు మీరు అర్థం చేయించాలి. పారలౌకిక తండ్రి సత్యయుగ ప్లానింగ్ను ఫస్ట్ క్లాస్గా చేస్తారు. ముళ్ళ అడవిని సమాప్తం చేసేస్తారు. ఈ ప్రపంచం అంతటికీ నిప్పు అంటుకుంటుంది. ఈ పని అయితే తండ్రిదే. మీరేమీ చేయలేరు. ఈ విషయంలో ఎవరు ఎంత కష్టపడినా ఎవ్వరూ సఫలతను పొందలేరు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఏ కామ వికారాన్నైతే మీరు మీ మిత్రునిగా భావిస్తారో అదే మీకు చాలా పెద్ద శత్రువు. అనేక మంది ఈ వికారానికి మిత్రులుగా అయిపోతారు. మీరు దీనిపై విజయాన్ని పొందండి అని తండ్రి చట్టాన్ని జారీ చేస్తారు. కామం మహాశత్రువు అని తండ్రి చెప్తూ ఉన్నారు. మీరు అర్థం చేయించండి. పాపం వారికి ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా జరుగుతూ ఉంది అన్నది తెలియదు. దీనిని కల్పకల్పము డ్రామా అనుసారంగా తండ్రే చేస్తారు. ఇది మళ్ళీ జరిగేదే ఉంది. సత్యయుగంలో చాలామంది మనుషులు ఉంటారు. ఇందులో చింతించాల్సిన విషయమేదీ లేదు. తండ్రి ప్రాక్టికల్గా ఈ పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ విషయంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అర్థం చేయించండి. ఈ సమయంలోని క్యారెక్టర్లు ఎంత అశుద్ధంగా ఉన్నాయి. దేవతల క్యారెక్టర్ ఎంత బాగుండేది. మీరు వినిపించేటప్పుడు నిశ్చింతగా వినిపించండి. వారికి ఇలా చెప్పండి, ఇదేమీ మినిస్టర్లైనా మీ పని కాదు, ఇది ఉన్నతోన్నతమైన తండ్రి పని. ఆ దేవతల రాజ్యంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేది.
ఎంత కొద్ది మంది మనుషులు ఉండేవారు. కానీ ఈ విధంగా యుక్తిగా చెప్పటం చాలా కొద్ది మందికే వస్తుంది. ఆత్మీక శక్తి, ఆత్మీక నశ ఉండదు. వారికి లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపించాలి. ఫ్యామిలీ ప్లానింగ్ని తండ్రే చేశారు, ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు. వీరి రాజ్య స్థాపన జరుగుతుంది. బాబా చెప్పారు, లక్ష్మీనారాయణల చిత్రాన్ని ఎల్లప్పుడూ ముందు పెట్టండి మరియు లైట్లు మొదలైనవి బాగా పెట్టండి. ప్రభాత యాత్రలో ఈ ట్రాన్స్లైట్ చిత్రము ఉండాలి. దానిని అందరూ బాగా స్పష్టంగా చూడగలగాలి. మీరు ఇలా చెప్పండి, మేము ఈ ఫ్యామిలీ ప్లానింగ్ని చేస్తూ ఉన్నాము. యథా రాజా రాణి తథా ప్రజ, దైవీ వంశావళి యొక్క స్థాపన జరుగుతుంది. మిగిలిన వారంతా వినాశమైపోతారు. ఓ పతిత పావన రండి, మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు అంటారు కూడా. మరి ఆ విధంగా తండ్రే తయారు చేయగలరు. ఒక్క దేవీ దేవత ధర్మమే పావనంగా ఉంటుంది, మిగిలినవన్నీ అంతమైపోతాయి. శివబాబా చేతిలోనూ ఈ ప్లానింగ్ ఉంది అని చెప్పండి. సతీయుగ స్థాపనకు ఈ ప్లానింగ్ జరుగుతుంది. అక్కడ ఉండేదే దేవతా వంశావళి, శూద్రులు ఉండరు. ఇది చాలా గొప్ప ఫస్ట్ క్లాస్ ప్లానింగ్. మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. తండ్రి యొక్క ఈ ప్లానింగ్ని మీరొచ్చి అర్థం చేసుకోండి. మీరు చెప్పే ఈ మాటను విని వారు మీపై ఎంతగానో బలిహారం అవుతారు. ఈ మినిస్టర్లు మొదలైన వారు నిర్వికారి ప్లానింగ్ని ఎలా చేయగలరు? తండ్రి ఉన్నతోన్నతుడైన భగవంతుడు వారు ఈ ప్లానింగ్ని చేయడానికే వస్తారు. మిగిలిన అనేక ధర్మాలను సమాప్తం చేస్తారు. ఇది అనంతమైన తండ్రి చేతిలోనే ఉన్నది. వారు పాత వస్తువుల్ని కొత్తగా తయారు చేస్తారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసి పాత దానిని వినాశం చేస్తారు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. వారికి ఇలానే అర్థం చేయించాలి. సోదరీ సోదరులారా, సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల గురించి మీకు తెలియదు. తండ్రి తెలియచేస్తూ ఉన్నారు. సత్యుగ ఆదిలో ఇంతమంది మనుషులు ఉండరు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ మొదలైన విషయాల గురించి మాట్లాడరు. మొదట మీరు వచ్చి సృష్టి ఆది మధ్యాంతాల గురించి అర్థం చేసుకోండి. సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. సద్గతి అంటే సత్యయుగి మనుషులు. మొట్టమొదట ఈ దేవీ దేవతలు చాలా కొద్ది మందే ఉండేవారు. ఫస్ట్ క్లాస్ ధర్మంగా ఉండేది. బాబా పుష్పాల యొక్క ఫస్ట్ క్లాస్ ప్లానింగ్ని చేస్తారు. కామం మహాశత్రువు. ఈ రోజుల్లో అయితే దీని కొరకు ప్రాణాలను కూడా ఇచ్చేస్తారు. ఎవరికైనా ఎవరి పట్లనైనా మనస్సు కలిగితే, తల్లిదండ్రులు వివాహం చేయించలేకపోతే ఇంట్లోనే అలజడి సృష్టిస్తారు. ఇది అశుద్ధమైన ప్రపంచము. అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. సత్యయుగంలో అయితే పుష్పాల వర్షం కురుస్తుంది. ఈ విధంగా విచారసాగర మథనం చేయండి. బాబా సూచనలు ఇస్తూ ఉంటారు. మీరు వాటిని రిఫైన్ చేయండి. చిత్రాలు కూడా రకరకాలవి తయారు చేస్తారు. డ్రామా అనుసారంగా ఏదైతే జరుగుతుందో అది సరి అయినదే. ఎవరికైనా అర్థం చేయించటం కూడా చాలా సహజము. అందరి అటెన్షన్ను తండ్రి వైపుకు ఆకర్షింప చేయాలి. ఇది తండ్రి పనే. ఇప్పుడు తండ్రి పైన కూర్చొని అయితే ఈ పని చేయరు. వారంటారు, ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో, ఆసురీ రాజ్యం ఉంటుందో, అప్పుడు తండ్రి వచ్చి వీటన్నింటినీ అంతం చేసి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు. మనుషులు అజ్ఞాన నిద్రలో నిద్రించి ఉన్నారు. ఇవన్నీ వినాశనమైపోతాయి. ఎవరైతే నిర్వికారులుగా అవుతారో వారి కుటుంబాలే వచ్చి రాజ్యం చేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన అన్న గాయనం కూడా ఉంది. దేని స్థాపన? ఈ కుటుంబం యొక్క స్థాపన. ఈ ప్లానింగ్ జరుగుతుంది.
బ్రహ్మకుమార్ కుమారీలు పవిత్రంగా అవుతారు. కాబట్టి వారి కొరకు తప్పకుండా పవిత్రమైన ప్రపంచం కావాలి. ఈ పురుషోత్తమ సంగమయుగం చాలా చిన్నది. ఇంత కొద్ది సమయంలో ఎంత మంచి ప్లానింగ్ చేస్తారు. తండ్రి అందరి లెక్కాచారాలను సమాప్తం చేయించి ఇంటికి తీసుకువెళ్తారు. ఈ చెత్తనంతని అక్కడికి తీసుకువెళ్ళరు. చీచీ ఆత్మలు వెళ్ళలేవు. అందుకే తండ్రి వచ్చి పుష్పాల వలె తయారు చేసి తీసుకువెళ్తారు. ఇటువంటి విషయాలపై విచార సాగరమతనం చేయండి. రియలైజ్ అవుతూ ఉంటారు. తండ్రి అంటారు, ఏకధర్మ స్థాపనను చేయించేందుకు మీ చేత రిహార్సల్ చేయిస్తున్నాను. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ని ఎవరు చేశారు? తండ్రి అంటారు, కల్పకృతం వలె నా కార్యాన్ని చేస్తూ ఉన్నాను. పతిత కుటుంబాలను మార్చి పావన కుటుంబాలను స్థాపన చేయండి అనే పిలుస్తారు. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. వివాహాలకు లక్షలు ఖర్చు చేస్తారు. ఎంత ఆర్భాటంగా జరుపుతారు. పావనుల నుండి మరియు పతితులుగా అయిపోతారు. పిల్లలు, మీరు ఇప్పుడు ఈ ఈశ్వరీయ వ్యాపారం చేయాలి. అందరికీ అర్థం చేయించాలి. అందరూ ఆసురీ నిద్రలో నిద్రపోయిస్తున్నారు. వారిని నిద్రలేపాలి. సుందరంగా తయారయ్యి ఇతరులను కూడా తయారు చేయాలి. అప్పుడే వారికి తండ్రి ప్రేమ కూడా లభిస్తుంది. సేవనే చేయకపోతే ఏం లభిస్తుంది? ఎవరైనా చక్రవర్తిగా అవుతున్నారంటే తప్పకుండా ఏవో మంచి కర్మలు చేసి ఉంటారు. ఇది ఎవరైనా అర్థం చేసుకోగలరు. మీరు రాజు రాణిగా, మేము దాసదాసిగా ఉన్నాము అంటే తప్పకుండా ముందు జన్మలో అటువంటి కర్మలు చేశారని అర్థము. చెడు కర్మలు చేయడం వల్ల చెడు జన్మ లభిస్తుంది. కర్మల గతి నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు తండ్రి మీకు మంచి కర్మలను చేయడం నేర్పిస్తారు. గత జన్మలో కర్మల అనుసారంగానే ఈ విధంగా అయ్యాము అని అక్కడ కూడా తప్పకుండా భావిస్తారు. ఏ కర్మలు చేశాము అన్నది వారికి తెలియదు. కర్మల గురించి తలుచుకుంటూ ఉంటారు. ఎవరు ఎంత మంచి కర్మలు చేస్తారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు. ఉన్నత కర్మల ద్వారానే ఉన్నతంగా అవుతారు. మంచి కర్మలు చేయకపోతే ఊడ్చే పని చేస్తారు, తల వంచి సేవ చేస్తారు. కర్మఫలము అని అయితే అంటారు కదా. కర్మల తీరే నడుస్తూ ఉంటుంది. శ్రీమతం ద్వారా మంచి కర్మలు జరుగుతాయి. చక్రవర్తి ఎక్కడ దాసదాసీలో ఎక్కడ తండ్రి అంటారు. ఇప్పుడు తండ్రిని ఫాలో చేయండి. తండ్రి శ్రీమతంపై నడిచినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి సాక్షాత్కారాన్ని కూడా చేయిస్తారు. మమ్మా బాబా పిల్లలు ఎంత ఉన్నతులుగా అవుతారు. ఇవి కూడా కర్మలే కదా. చాలామంది పిల్లలు కర్మలను గురించి అర్థం చేసుకోరు. చివరిలో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. బాగా చదువుకుంటే నవాబ్గా అవుతారు. ఆటపాటల్లో ఉంటే పాడవుతారు. ఆ చదువులో కూడా ఇలాగే జరుగుతుంది. భగవాను వాచ, ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా కామచితిలో కాలిపోతూ ఉన్నది. స్త్రీని చూడడంతో అవస్థ పాడవుతుంది అని అంటారు. అక్కడ ఈ విధంగా అవస్థ పాడవదు. తండ్రి అంటారు, అసలు నామరూపాలను చూడనే చూడకండి. మీరు సోదరులను చూడండి. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ఇక్కడ విశ్వాధిపతులుగా అవ్వాలి. లక్ష్మీనారాయణుడు విశ్వాధిపతులుగా ఎలా అయ్యారు అన్నది ఎప్పుడూ ఎవరి బుద్ధిలోనూ ఉండదు. తండ్రి అంటూ ఉన్నారు, మనల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. లక్ష్మీనారాయణుడు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఈ రోజుల్లో మీరు కొత్త రక్తము అని ఎవరినైతే భావిస్తారో వారు ఏం చేస్తూ ఉంటారు? గాంధీజీ ఏమైనా ఇది నేర్పించి వెళ్ళారా? రామరాజ్యాన్ని తయారు చేసే యుక్తి కూడా కావాలి. ఇది ఒక్క తండ్రి పనే. తండ్రి సదా పావనుడు.
మీరు మళ్ళీ 21 జన్మలు పావనంగా ఉండి మళ్ళీ 63 జన్మలు పతితులుగా అయిపోతారు. అర్థం చేయించటంలో నష ఉండాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు పావనంగా అవ్వండి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ. మీ స్థితిని సదా ఏకరసంగా మరియు స్థిరంగా తయారు చేసుకునేందుకు ఎవరి నామరూపాలను చూడకూడదు. సోదరునే చూడాలి. దృష్టిని పావనంగా తయారు చేసుకోండి. అర్థం చేయించడంలో ఆత్మీక శక్తిని, ఆత్మీక నశాను ధారణ చేయండి. తండ్రి ప్రేమను పొందేందుకు తండ్రి సమానమైన వ్యాపారాన్ని చేపట్టాలి. ఎవరైతే అసురీ నిద్రలో నిద్రిస్తున్నారో వారిని మేల్కొల్పాలి. సుందరంగా తయారై ఇతరులను తయారు చేయాలి. వరదానము. మీ సరళ స్వభావము మరియు శుభభావము ద్వారా భోలానాథుడైన తండ్రి ప్రేమను అనుభవం చేసే ఆకర్షణ మూర్తి భవ. భోలానాథుడైన తండ్రికి అందరికంటే ప్రియమైన వారు భోలా పిల్లలు. భోలా అంటే సదా సరళ స్వభావము, శుభభావము మరియు స్వచ్ఛతా సంపన్నమైన వారు. వారు మనస్సు మరియు కర్మ ఈ రెండిలోనూ సత్యత మరియు స్వచ్ఛత కలవాళ్ళు. ఇటువంటి పిల్లలు ఆకర్షణ మూర్తులై తండ్రిని కూడా తమ వైపుకు ఆకర్షణ చేస్తారు. భోలానాథుడైన తండ్రి సరళ స్వభావము కల ఇటువంటి భోలా పిల్లల యొక్క గుణాల మాలను స్మరణ చేస్తారు. భగవంతునికి భోలాతనము ప్రేమనిపిస్తుంది. పిల్లలైన మీరు మీ భోలాతనముతో భగవంతుణ్ణి ఆకర్షించి వారిని తమ వాళ్ళుగా చేసుకున్నారు. స్లోగన్. మీ ముఖము మరియు నడవడిక ద్వారా గుణాలు మరియు శక్తుల కానుకను పంచటమే శుభభావన, శుభకామన. अच्छा, ओम शांति. मीठी मीठी मेरे बाबा की मुरली लागे, हाँ मुरली लागे, होकर बाबा की दीवानी आत्मा रानी नाचे, होकर बाबा की दीवानी आत्मा रानी नाचे. ओ मीठी मीठी मेरे बाबा की मुरली लागे, हाँ मुरली लागे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे. बाबा बाबा रटते रहूं मैं तो सुबह शाम, वो ही मेरे श्याम है और वो ही मेरे राम. बाबा बाबा रटते रहूं मैं तो सुबह शाम, वो ही मेरे श्याम है और वो ही मेरे राम. कि मधुबन में जो बाबा मीठी मुरली बाजे, मीठी मुरली बाजे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे.
हे मीठी रस से भरी रे तेरी मुरली लागे, हाँ मुरली लागे। होकर मुरली की दीवानी आत्मा रानी नाचे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे। मुक्ति जीवन मुक्ति पाए मुरली से हर कोई, जाग उठे किस्मत उन सबकी अब तक थी जो सोई। मुक्ति जीवन मुक्ति पाए मुरली से हर कोई, जाग उठे किस्मत उन सबकी अब तक थी जो सोई। वो तेरी मुरली तो जैसे गुड़ धानी लागे, गुड़ धानी लागे। होकर मुरली की दीवानी आत्मा रानी नाचे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे। मारा तो एक बाबा और दूजा न कोई, वो भी मारा हो यार मैं भी उनकी होई। मारा तो एक बाबा और दूजा न कोई, वो भी मारा हो यार मैं भी उनकी होई। कि हर जगह अब सतियों की राजधानी लागे, राजधानी लागे। होकर बाबा की दीवानी आत्मा रानी नाचे, होकर बाबा की दीवानी आत्मा रानी नाचे। सुन मुरली